ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని సూచించారు. ఆక్రమణలకు గురి కాకుండా చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యమంత్రి. డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇటు డిఎస్సి 2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. చెరువులు, నాలల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలలతో పాటు మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలన్నారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు రేవంత్ రెడ్డి. భేటీకి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ముఖ్య అధికారులు హాజరయ్యారు. సీఎంతో భేటీకి ముందు సెక్రటేరియట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జేహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలితో పాటు పలువురు అధికారులు భేటీ అయ్యారు. మూసీపై 13,000 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. వీటి కూల్చివేతపై చర్చించారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో కూల్చివేతల సందర్భంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు అధికారులు. డిఎస్సి 2008 అభ్యర్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అప్పట్లో ఉద్యోగాలు రాని 2,300 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొనాలని జీవోలో సూచించింది. ఉద్యోగాల్లో చేరిన వారందరికీ మినిమం టైమ్ స్కేల్ అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా BFSI నైపుణ్య శిక్షణ అందించే వినూత్న కోర్సును రేపు ప్రభుత్వం ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తారు. ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీలో చదువుతున్న 10,000 మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందించనుంది ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న BFSI సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడనుంది. అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించనుంది. పారా ఒలింపిక్స్ కాంస్య పథక విజేత దీప్తి జీవాంజీకి ₹1 కోటి నగదు ప్రోత్సాహకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించింది స్పోర్ట్స్ అథారిటీ. ఈ సందర్భంగా సీఎం నివాసంలో దీప్తి జీవాంజీకి చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందించారు. రాష్ట్రానికి కీర్తి తెచ్చే క్రీడాకారులకు గతంలో లేనటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు రేవంత్. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐలమ్మ జయంతిని గవర్నమెంట్ ఫంక్షన్గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 26న ప్రభుత్వ కార్యాలయాల్లో ఐలమ్మ జయంతి అధికారికంగా జరపాలని కలెక్టర్లను ఆదేశించింది సర్కార్. ప్రజావాణి కార్యక్రమంలో ఇవాళ 360 దరఖాస్తులు అందాయని ప్రభుత్వం ప్రకటించింది. రెవెన్యూకు సంబంధించినవి 138 కాగా విద్యుత్ శాఖకు 38, పంచాయతీరాజ్ శాఖ వినతులు 36, ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించిన 26 ఫిర్యాదులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.